నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ రాహుల్. ప్రజెంట్ అయితే ఒక మంచి ఇంట్రెస్ట్ టాపిక్ తోటి మేము ముందుకైతే వచ్చాను. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఇక్కడ బసవతారకం హాస్పిటల్ దగ్గర చాలామంది ఇక్కడికి పేషెంట్ల గురించి అని చెప్పేసి వచ్చే వాళ్ళ బంధువులకు, కొంతమంది అభాగ్యులకు ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు మధ్యాహ్నం అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళని అడిగి ఈ అన్నదాన కార్యక్రమం గురించి అని మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఎక్కడి నుంచి నమస్తే. వచ్చారు మీరు? మేము దమ్మాయిగూడ నుంచి వచ్చినాం. ఏం వర్క్ మీద వచ్చారు? అది ఆపరేషన్ అయ్యండి. అది క్యాన్సర్ ఇక్కడ హాస్పిటల్కి వచ్చినాం. ఎవరికి? మా మామయ్య బావకు. ఓకే. ఆ, ఆయనకి ఆపరేషన్ అయింది, నైట్ ఆపరేషన్ అయింది. ఈరోజు వేరే దానికి ఐసీలో ఉన్నాడు. ఇప్పుడు ఐసీలోకి వెళ్ళి బయటకు వచ్చేసాం. ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడ రోజు ఫుడ్ పెడుతుంటారా? ఆ రోజు పెడుతుంటాడు. పొద్దున టిఫిన్, ఇప్పుడు సాయంత్రము అన్నది బాగానే ఉంది. సాయంత్రం మధ్యాహ్నం. ఆ, ఇప్పుడు ఎట్లుందన్న ఇక్కడ? బాగుంది అన్న. పప్పు చారు బాగుంది. ఎక్కడి నుంచి అన్న మీరు? ఖమ్మం నుంచి వచ్చాము. ఖమ్మం నుంచి వచ్చారా? అంటే ఏం వర్క్ మీద వచ్చారు? మా నాన్నగారికి క్యాన్సర్ వస్తే వచ్చాం. ఓకే, క్యాన్సర్ అంటే ఇప్పుడు మీ ట్రీట్మెంట్ అనేది గవర్నమెంట్ ఆధీనంలోనే ఇప్పుడు జరుగుతుందా, లేకపోతే లేకపోతే ఏ విధంగా ఆరోగ్యశ్రీ కిందే జరుగుతుంది. ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్ మంచినే మంచిని చూస్తున్నారు. మంచిగా జరుగుతుందా? మంచిని అంటే చూస్తున్నారు. ఇక్కడ మీరు ఉండడానికి ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా? ఆ పక్కన రూమ్లో పడుకుంటున్నాం. ఇక్కడ ఉదయం లేవగానే 6ంటికే టిఫిన్ పెడుతున్నారు. ఓకే. మళ్ళీ 11:30 కానీ స్టార్టింగ్ చేసి మంచిగా భోజనాలు పెడుతున్నారు. 4 కూరలతోటి మంచిగా పెడుతున్నారు. మంచిగానే అయితే ఉంది కదా? మంచి అయితే ఉంది. మేము కూడా మొన్న అడిగాము, మంచిగా పెడుతున్నారన్న, ఏ సమస్య నుంచి పెడుతున్నారన్న అని మేము మొన్న అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు, ఎవరి కోసం పబ్లిక్ సిటీ అయితే మాకొద్దు, మాకు కావాల్సిన పుణ్యం చేసుకుంటాం అన్నట్టుగా మంచిగా పెట్టారు. మేము ఇక్కడ ఆరోగ్యశ్రీ ద్వారా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం సార్. గత 2 ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాం. 2 ఇయర్స్ నుంచి. 2 ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాం. మా మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నది. వాటి కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నామండి. అయితే ఏంటంటే ఇక్కడ మేము భోజనం చేయాలంటే బయట హోటల్కి పోతే చాలా కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పదని నిరూపిస్తున్నారు సార్. ఇక్కడ వీళ్ళు ఎంతో కొంత వీళ్ళ చేతులు ఎంతో మించి వాళ్ళు ఎంత చేయగలిగితే అంత చేయగలుగుతున్నారు సార్. ఇక్కడ పట్టేడు అన్నం పెడుతున్నారు సార్, దొరుకుతుంది అందరికీ. పేదవాడనిలే దండుకునే ఎవరు వచ్చినా చేస్తూ ఉన్నారు. అయితే ఏంటంటే ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నందుకు ఇదొక ఇబ్బంది లేకుండా ఇక్కడ ఆహారం అనేది కొంచెం దొరుకుతుంది సార్. అది ఇబ్బంది. ఫుడ్ అయితే మంచిగా ఉంది. ఫుడ్ అయితే బాగుంది సార్, అంతా బాగుంది సార్. చాలా నీట్గా పెడుతున్నారు సార్. హోటల్లో కూడా దొరకదు సార్ ఇంత మంచి ఫుడ్. ఇప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్గా చేసుకుని వస్తారు, సరిపడినంత చేసుకుని వస్తారు. ఎంతమంది చేయగలిగితే అంతమంది చేసుకుని వస్తున్నారు, పెడుతున్నారు. ఇంత కడుపు నింపుతున్నారు సార్ ఇక్కడ. ఇక్కడ వంశాంతి దగ్గర ఉంటాం, కూలినాలు పని చేస్తాము. ఏదో పేదవాళ్ళు ఇట్లా బతకడానికి వచ్చినాం. అంటే ఇక్కడ బతకడానికి వచ్చావా? ఇక్కడనే సొంత ఇల్లు ఉందా? ఇక బతకడానికి వచ్చినాం. బతకడానికి వచ్చాం. మరి ఏం పని చేస్తావు? కూలి పని చేస్తాం. కూలి పని చేస్తావు. ఆ. దొరకలేదా కూలి? ఇవాళ దొరకలేదు సార్, ఓ రోజు దొరుకుతుంది, ఓ రోజు దొరుకుతలేదు కూలి. కూలికి ఒకటి నీకు పైసలు ఎట్లా వస్తాయి? ఇవి లేదు మరి, పని లేకపోతే ఇంత అన్నం తింటున్నాం. ఏం చేస్తావు? రెగ్యులర్ ఏం పని చేస్తావు? ఇదే కూలినాలు పని చేస్తాం. కూలినాల్లో ఏం పని చేస్తారు? ఇదే మట్టి పని, గుంతల పని చేస్తాం. అంటే ఇప్పుడు రెగ్యులర్ ఉంటారా ఇక్కడ మీరు? తినడానికి ఎప్పుడో ఒకసారి వస్తాం. ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు మంచిగా ఉంటుందా ఫుడ్? మంచిగానే ఉంటుంది. అంటే ఎవరెవరు వచ్చి పెట్టుకోరు? రెగ్యులర్ పెట్టుకోరు? అంతా సీనియర్ యాక్టర్లు వస్తారు, మంచి వాళ్ళు వచ్చి పెడతారు. చపాతీలు, అన్నం, పప్పు, బిర్యానీ అన్నీ అందరు పెడతారు. అందరు కడుపుండా తింటాం తిండికి. ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి? 15 days అయింది. 15 days అవుతుంది. 15 days నుంచి ఇక్కడే ఉన్నారా? అవును సార్, అప్ అండ్ డౌన్ చేస్తున్నాం, ఇదే ఉన్నాము. మా ఆయన పురుషోత్తము, మా ఆయన ఇంట్లో నీకు ఇక్కడ ఉంటుంటే అట్లా అప్ అండ్ డౌన్, డైలీ అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఉన్నాం సార్. ప్రాబ్లం ఎవరికండి? మా మదర్కి ఏమైంది? క్యాన్సర్ గడ్డైంది. క్యాన్సర్ అయింది. ఎప్పటివరకు ఆపరేషన్ చేస్తా అని చెప్పేసి? అది ఇంకా డీటెయిల్స్ చెప్పలేదు సార్. ఇంకా డీటెయిల్స్ చెప్పలేదు సార్. ఎన్ని రోజులు ఉండాలంట? అది ఇంకా చెప్పలేదు ఇంకా డీటెయిల్స్. ఇంకా ఆ టెస్ట్ ఈ టెస్ట్ చెప్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నాము. అంటే టెస్ట్ అంతా డాక్టర్ కూడా చాలా బాగా చూస్తున్నారు. నేను నిదానం ఓర్పుతున్నా, బాగానే చెప్తున్నారు, బాగానే చేస్తున్నారు. మీకు ఫుడ్ అదంతా మళ్ళీ ఉండడానికి ఫుడ్ అవి ఏ విధంగా? ఇక్కడ ఇక్కడ ధర్మం చేసేవాళ్ళు చాలా మంది చేస్తున్నారు. 3 పూటలు కూడా పెడుతున్నారు. పొద్దున ఇడ్లీలో, కొందరు ఉప్మా, కొందరు దోశ, ఇడ్లీ అండ్ పేషెంట్లకి బాగా సప్లై చేస్తున్నారు. మాది వైజాగ్ సార్, సొంతూరు.
అయితే వైజాగ్ నుంచి వచ్చాను నేను ఇక్కడికి. అంటే నేను వచ్చి ఇక్కడికి అయితే 2 months అవుతుంది సార్. మొన్న వరకు వెల్డింగ్ వర్కులు చేసేవాను సార్ ఇక్కడ. వెల్డింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక అంటే ఖాళీగా ఉండలేక మళ్ళీ ఇక్కడ ఏదైనా వర్క్ చూసుకోవడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చాను నేను. కృష్ణానగర్ వచ్చాను సార్ నేను. అంటే ఫ్రెండ్సే లేదు సార్, షూటింగ్ స్పాట్ అని ఉంటుంది అక్కడ. ఆ షూటింగ్ స్పాట్ దగ్గరికి వచ్చాను సార్. అక్కడికి వచ్చి అలాగా షూటింగ్కి డైలీ షూటింగ్కి వెళ్తూ ఉండేవాడిని సార్. అయితే మొన్నటి నుంచి ఒక 2-3 రోజుల నుంచి షూటింగ్ లేదు సార్. అంటే చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఫుడ్ లేదు, ఎక్కడైనా చాలా ఆకలిగా ఉండేది సార్. ఎవరు పెడతారని చెప్పి ఎవరు పెట్టేవారు కాదు. చాలా ఆకలితో ఉన్నా నన్ను. అయితే ఒక మహానుభావుడు ఒక కుర్రోళ్ళు అంటూ చెప్పాడు, నీకు ఎప్పుడైనా ఫుడ్ ఏమన్నా షూటింగ్ లేనప్పుడు ఫుడ్ పెడతారు, క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది అక్కడికి వెళ్ళు అని చెప్పాడు. అయితే అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర వచ్చాను. ఇక్కడ మొట్టిగా డైలీ బాగానే పెడుతున్నారు సార్ ఫుడ్ అయితే. మొట్టిగా నాకు షూటింగ్ లేనప్పుడు మొట్టిగా ఇక్కడ హ్యాపీగా ఉండి ఫుడ్ నీట్గా తిని ప్రశాంతంగా ఏమైనా హెల్ప్ అంటే ఎవరైనా వస్తారు కదా సార్. ఫుడ్ వడ్డించడానికి ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకి ఏదో హెల్ప్ చేయడం అని చెప్పి మొత్తం అన్నీ చేస్తున్నాను సార్ నేను. వాళ్ళు ఏమైనా ఇచ్చినా సరే నేను తీసుకోను సార్. ఎందుకంటే నాకు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతున్నారు, అది చాలు సార్ నాకు. ఈ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 14 అనేది ఎంతో మంది అభాగ్యుల ఆకలి తీరుస్తుందని చెప్పేసి ప్రత్యేకించి ఈ మంచి కథనంతో మీ ముందుకైతే వచ్చాము. ఇలాంటి లేటెస్ట్ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.